ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘాపరకరైన సోమరాజు గారికి, అదే వారి సత్యమణి గారైన మేరీ గారికి, వారిద్దరు కుమారులు కూడాను, సంఘ పెద్దలు కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. వేదికను అలంకరించిన దైవసేవకులు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆ యొక్క సందర్భంగా మంచి పాటలు పాడారు, దేవుని స్తుతించారు, మంచి సాక్ష్యం చెప్పగలిగినాం. దేవుని మహిమ వచ్చింది. ఇప్పుడు హల్లెలూయా, దేవునికి మహిమ వచ్చింది. ఏమి చెప్పిన దేవునికి మహిమ వచ్చింది. పాటల ద్వారా దేవుని మహిమపరిచారు, తర్వాత సాక్ష్యం ద్వారా దేవుని మహిమపరిచారు. దేవునికి మహిమ వచ్చింది. దేవుని చెప్పనమాట దేవుడు చాలా సంతోషిస్తాడు. ఇప్పటి వరకు ఆయన మహిమపరిచిన మనం మరి ఆయన మాట్లాడే మాటలు కూడా వినాలి. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఆయన మహిమ వచ్చింది, ఇప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఆ మాటలు వినడం చాలా మంచిదా మనం చేస్తున్నాను. ఆ యొక్క ప్రత్యేకంగా నేను కొండపల్లి గ్రామంలో నుంచి రావడం జరిగింది. నా పేరు రెవరెండ్ కే మోనియేలు. కొండపల్లి సాలే మినిస్ట్రీకి అధ్యక్షుడిని. వీరి అత్తగారు, వీరి మామగారు, వీళ్ళ బామర్ది, అయ్యగారు వాళ్ళ బామర్ది మా చర్చి రావడం జరుగుతూ ఉంది. ఆ పరిచయం వలన వీరు గత నెలలో నన్ను యొక్క స్థలానికి ఆహ్వానించారు. దానిలో చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలు ఎక్కువ పాడిన చాలా సంతోషం. కాబట్టి కొద్ది నుంచి వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 46వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 46వ వచనం, 46వ వచనం. ఆత్మ సంబంధమైనది చాలా జాగ్రత్త వినండి, చూడండి వాక్యాన్ని, మీకు అర్థమైతే చెప్తాను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. రెండోది ఏంటంటే ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది కలిగినది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చిన వాడు. మట్టి నుండి పుట్టిన వాడెవడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే అని దేవుని యొక్క వాక్యం చాలవిస్తోంది. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికయు ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. చాలు. ఇక్కడ మీకు విషయం అర్థమైంది, అర్థం కాదు నాకు తెలియదు. కానీ ఇక్కడ పౌలు రాస్తున్న మాట ఏమిటంటే ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. మొదట కలిగినది కాదు. మరి మొదట ఏం కలిగిందన్నమాట? ప్రకృతి సంబంధమైనది కలిగినది. ప్రకృతి సంబంధమైనది కలిగినది. మీకు ఒక సత్యాన్ని ఇప్పుడు వివరిస్తాను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. మరి ఏ మొదట కలిగిందంటే ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది. యోధా పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మంచి మాట చదువుకుందాం. ప్రకృతి సంబంధులను అంటే మొదట ఏం కలిగిందన్నమాట? ప్రకృతి సంబంధమైనది కలిగినది. ప్రకృతి సంబంధమైనది కలిగిన స్థితిలో యోధా పత్రికలో 1:19 ఏముందంటే అట్టివారు ప్రకృతి సంబంధులు. అంటే ప్రకృతి సంబంధులు అంటే ఆత్మ లేనివారు. ఆత్మ లేనివారు. జాగ్రత్తగా వినండి, వాక్యం అర్థం చేసి మనం చేస్తున్నాను. ప్రకృతి సంబంధం అనేది మొదట కలిగినది, ఆత్మ సంబంధం అనేది మొదట కలిగినది కాదు. ప్రకృతి సంబంధం అనేది మొదట కలిగినది. ఈ యోధా పత్రిక 1వ అధ్యాయం 19 ఏముందంటే అట్టి వారు ప్రకృతి సంబంధమైన వారై ఉండి
ఆత్మ లేనివారు. ఆత్మ అంటే దేవుని ఆత్మ లేనివారు. దేవుని ఆత్మ లేనివారు. తరచు విషయాలు చెప్తాను. ఆత్మ లేనివారు. ఆత్మ లేని వారిని ఏమంటామంటే జంతువు అంటాం. ఏం చెప్పండి? జంతువుకి ఆత్మ ఉందా? లేదు. పక్షికి ఉందా? లేదు. లేదనండి. పురుగుకుందా? లేదు. చేపకుందా? లేదనండి. ఉందా? అంతే. జంతువుకి ఏమి లేదు? పురుగుకి ఏమి లేదు? పక్షికి ఏమి లేదు? అలాగనే చేపలకి ఏం లేవు? ఆత్మ లేదు. మొట్టమొదటిసారిగా ప్రకృతి సంబంధమైనదే కలిగినది. అంటే మొట్టమొదటిసారిగా మనిషిలో ఈ ఆత్మ లేదు. అంటే ఆది కాండంలో 1వ అధ్యాయంలోకి వెళితే అక్కడ విషయాలు మనకు అర్థమవుతాయి. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్య ప్రకారం చాలవిస్తూ ఉంది. చదువుకుందాం. 1వ అధ్యాయంలో మొట్టమొదటి దినమున దేవుడు వెలుగు కమ్మన్నాడు, కలిగింది. 2వ దినమున దేవుడు ఆకాశం కలగమన్నాడు, కలిగింది. 3వ దినమున దేవుడు భూమిని ఆ ప్రకారమే భూమి మీద ఉండే యొక్క చెట్టులను, ప్రతి చెట్టులను, గడ్డిని మొలమన్నాడు, మొలిచినాయి 3వ దినమున. 4వ దినమున ఇదిగో పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని కలగజేశాడు. 14 వచనంలో. 5వ దినమున మహాచాపలను దేవుడు కలగజేశాడు. 6వ దినమున ఇదిగో పశువుల్ని, పురుగుల్ని కలగజేశాడు, ఆయా జంతువుల్ని. 6వ దినమున మనిషిని తన పోలిక కలగజేశాడు, కానీ ఆ మనిషిలో ఆత్మ లేదు. హల్లెలూయా. ఆ మనిషిలో ఆత్మ లేని వాడిని ఏమన్నారంటే ప్రకృతి సంబంధమైన మనుషులు అన్నారు. ప్రకృతి సంబంధమైన మనిషి. ప్రకృతి సంబంధ మనిషి అంటే మొట్టమొదటిసారిగా దేవుడు 6 దినాలు చేసిన ప్రకృతిలో మనిషి కూడా ఒకడు. ఈ మనుషులు ఏమి లేదంటే ఆత్మ లేదు. ఏం చెప్పనమాట అంటే జంతువు లాంటి యొక్క శరీరం, ప్రాణం ఉందో తప్ప ఆత్మ మాత్రం లేదు. బైబిల్ చదివిస్తున్న మాట నేను చెప్పే మాట కాదు. యోధా పత్రికలో స్పష్టంగా చదివిస్తోంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 46వ వచనంలో ఆత్మ సంబంధం అనేది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధం అనేది మొదట కలిగింది. ప్రకృతి సంబంధమైన మొదట కలిగిన ఆ యొక్క దినాలు 6 దినాలు. దేవుడు ప్రకృతిని మొత్తము 6 దినాల్లో పూర్తి చేశాడు. 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట ఏమిటంటే నేచురల్ హ్యూమన్ బీయింగ్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఎప్పుడంటే లక్షలాది సంవత్సరాల క్రితం, ఎన్ని లక్షలో తెలియదు కానీ మానవ సృష్టి లక్షలాది సంవత్సరాల కింద జరిగింది. ఆ జరిగినప్పుడు దేవుడు జంతువులతో పాటు, పక్షులతో పాటు, పురుగులతో పాటు, చేపలతో పాటు మనిషిని కూడాను ఆత్మ లేనివాడుగా సృష్టించాడు. ఈ లోకంలో జీవింపజేశాడు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు జీవించారు, కొన్ని లక్షల సంవత్సరాలు జీవిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ చదువుబడిన లేఖ ప్రాంతం మనం చదువుకున్నట్లయితే స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృష్టించాను. స్త్రీని గాను పురుషుని గాను దేవుడు. ఆ స్త్రీ పేరు లేదండి. ఉందా చెప్పండి? స్త్రీ పేరు లేదు, పురుషుని పేరు లేదు. వాళ్ళ జంతువుల పేర్లు ఉన్నాయా? కాయకు పేరుందా? గద్ద పేరుందా? పక్షుల పేరు లేవు. పోనీ ఆకాశంలో ఉన్న ఆ సూర్యుని పేరుందా? చంద్రుని పేరుందా? చంద్రుని పేరు లేదు, సూర్యుని పేరు లేదు. పోనీ చేపల పేర్లు ఉన్నాయా? బురదమట్ట, గండె, తెల్ల చేప, వాటి పేర్లు ఉన్నాయా? వాటికి లేవు. మరి చెట్ల పేర్లు ఉన్నాయా? రాగి చెట్ట, మర్రి చెట్ట, చింత చెట్ట పేర్లు ఉన్నాయా? వీటికి పేర్లు లేవు. సూర్యునికి పేరు లేదు, చంద్రుని పేరు లేదు, చేపల పేర్లు అసలే లేవు. ఈ ఇద్దరు స్త్రీని పురుషులకు కూడాను పేర్లు లేవు. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు వీరే ఆదాం అనుకుంటారు.
అది చాలా పొరపాటు. ఆదాము 6,020 సంవత్సరాల క్రితం లోకంలో వచ్చాడు. దానికి కారణం చెప్తాం తర్వాత. అయితే ఆదాము రాక పూర్వమే ఈ ప్రకృతి కొన్ని లక్షల సంవత్సరాల క్రితము దేవుడు సృష్టించాడు. ఈ ప్రకృతిలో మనిషి ఎలా ఉన్నాడంటే ఒక జంతువుని పోలి ఉన్నాడు. 49వ కీర్తన ఆఖరొచ్చును. 49వ కీర్తన ఘనత నొంది ఉండియో బుద్ధిహీనులైన వారు. దేని చెప్పనమాట? ఆత్మ లేని ఈ స్త్రీ పురుషులు దేన్ని పోలి ఉన్నారంటే నశించు జంతువుని పోలి ఉన్నారు. శాస్త్రవేత్తలు నేను తప్పు పట్టను, వారు చెప్పింది కూడా వాస్తవాలు ఉన్నాయి. వారు చెప్పిన మాట ఏమిటంటే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నాడు. అంటే మనిషి సంఘ జీవి అన్నాడు అరిస్టాటిల్. వారు పరిశీలించారు మానవ యొక్క తత్వాన్ని, మానవ యొక్క ఉద్దేశాన్ని, తలంపుని పరిశీలించగా ఆదికాల మానవులు అంటే ఆదాము రాక మునుపున్న మానవుల జీవితాల్లో ఆత్మ లేని వారు ఉన్నారు కనుక వారిని చూసి అనుకున్న ఆలోచన ఏంటంటే మనుషులు కూడా జంతువు లాంటి వారే. మనుషులు కూడా ఆత్మ లేనివాడు జంతువు లాంటి వాడే. దైవగ్రంథం చదివిస్తోంది. మన విషయాలు చదువుకుంటా ఉన్నాం, గమనించాలని కోరుతా ఉన్నాం. దేవుని పిల్లలారా, 6 దినాల సృష్టిలో ఆత్మలేని స్త్రీ, ఆత్మలేని పురుషులుగా దేవుడు సృష్టించాడు. ఈ 49వ కీర్తనలో రాయబడిన మాట ఏమిటన్నా ఘనత వహించి బుద్ధిహీనులైన వారు నశించి జంతువులను పోలి ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే 12వచనంలో ఇదిగో ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించో మృగములను పోలి ఉన్నాడు. నశించో మృగములను అంటే వాక్యం చదివిస్తూ ఉంది. మనుషులు ఆది కాండంలో 1వ అధ్యాయంలో చదివిస్తున్న మాట ప్రకారం తీసుకున్నట్లయితే జంతువుల వాళ్ళే సృష్టింపబడ్డారు, పక్షుల వాళ్ళే సృష్టింపబడ్డారు, పురుగుల వాళ్ళే సృష్టింపబడ్డారు తప్ప వారు దేవుని పోలికైనప్పుడు కూడాను వారిలో ఆత్మ లేదు. కేవలం జంతువులాగా దేవుడు సృష్టించి ఈ యొక్క భూమిపైన వాళ్ళని జీవం చేశారు. సృష్టించిన దేవుడు గొప్పవాడే, ఆయన మనం తప్పట అవకాశం లేదు. అయితే దేవుని వాక్యం చదివిస్తోంది, ఆత్మ లేని దేహం ఎట్లుందంటే ఖాళీగా ఉంటుంది. ఆత్మ లేని దేహం ఎట్లుందన్నమాట? ఆత్మ లేని మనిషి యొక్క దేహం ఖాళీగా ఉంటుంది. ఆత్మ లేనివాడు, ఆత్మ సృష్టింపబడ్డవాడు, స్త్రీ పురుషులు దాన్ని బట్టే వాళ్ళని గురించి అంతగా చరిత్ర రాయబడలేదు. ఎందుకో తెలుసా? వారు జంతువులను పోలి ఉన్నారు. వారికి వాయ తెలియదు, వరస తెలియదు, భార్య అని తెలియదు, బిడ్డ అని తెలియదు. అర్థమవుతుందండి? ఆది మానవులు జంతువులు ఎలాగా సంపర్కం చెందుతుందో అలాగ పిల్లలకు అనేవారు, అలాగనే పిల్లలు పుట్టేవారు. అక్క చెల్లి సంబంధాలు తెలియవు, బావ చెల్లి సంబంధం తెలియదు. సంబంధాలు గురించి అసలు వాళ్ళు తెలియదు. ఎందుకో తెలుసా? జంతువులు పోలి ఉన్నారు కనుక, జంతువులు జీవిస్తున్నారు కనుక. కొన్ని లక్షల సంవత్సరాలు బ్రతికారు ఆ ప్రకారం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం చేస్తున్నాను. సృష్టిలో మొట్టమొదటిసారిగా దేవుడు భూమి మీద చేసిన మానవుడు స్త్రీ పురుషులు ఆత్మలేని వారుగా సృష్టింపబడగా వారు పిల్లల్ని కంటున్నారు. జంతువుకి ఈ విషయాలు తెలుసా చెప్పండి? ఏం తెలియదు. పక్షులు తెలుసా? తెలియదు. అలా వీళ్ళకేం తెలీదు. అమాయకత్వం చెప్పాలంటే. అర్థమవుతుందండి? చాలా సంవత్సరాలు వారి నాగరికత తెలియదు, బట్టలు కట్టుకోవడం తెలియదు, జ్ఞానం అసలే లేదు వాళ్ళకి. రాజ్యం కూడా లేదు వాళ్ళకి. రాజ్యం లేదు, జ్ఞానం లేదు, ఆత్మ లేదు వాళ్ళకి. జంతువులాగా బ్రతుకుతూ వాళ్ళ సంతతి అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. అది దేవుడు ఒక మాట చెప్పాడు వాళ్ళతో. ఏం చెప్పాడంటే, ఇది భూమి మీద మీరిద్దరు ఏలుదురు అని చెప్పాడు వాళ్ళిద్దరు కూడాను. అంటే జంతువులు చంపుకొని తినండి, మీరు పక్షులను చంపుకొని తినండి, చేపలు తినండి చెప్పేసి దేవుడు వారికి మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని పిల్లలారా, ఈ ప్రకారము
ఆత్మ లేని యొక్క వారుగా మొట్టమొదటిసారిగా ప్రకృతి సంబంధంగా సృష్టిలో జంతువులతో సమానంగా జీవించే వాళ్ళు, పక్షులతో సమానంగా జీవించే వాళ్ళు, వీరికి ఆత్మ లేదు కనుక జ్ఞానం కూడా తెలియదు, స్వార్థం కూడా తెలియదు వాళ్ళకి. ఏం తెలియదు? స్వార్థం కూడా, నా అనే తలంపు కూడా వాళ్ళకే లేదు. భూమి మీద పెరుగుతున్నారండి, వారి పిల్లలకి అంటున్నారు, వారి పెళ్ళిళ్ళు కూడా వాళ్ళకి తెలియదు, వివాహం చేసుకునే విషయం వాళ్ళకి తెలియదు, వివాహం యొక్క విషయం వాళ్ళకి తెలియదు. చెప్పాలంటే ఏమీ తెలియదు. ఎందుకో తెలుసా? వారు జంతువులు పోలి ఉన్నారు. 22వ కీర్తనలో ఒక మంచి మాట చాలా చదువుకుందాం. 22వ కీర్తన 6వ వచనం. నేను నరుణ్ణి కాదు, ఏమంటున్నాడు చెప్పండి? పురుగు, ఆత్మలేనిది పురుగు. నేను నరుణ్ణి కాదు, నేను పురుగుని అంటా ఉన్నాడు. నేను నరుణ్ణి కాదు దేవా, నేను పురుగు అంటా ఉన్నాడు. యెషయా గ్రంథంలో యాకోబు అంటాడు, పురుగు వంటి యాకోబు అంటాడు వాక్యంలో, పురుగు వంటి యాకోబు. దేవుని పిల్లలారా, కొన్ని లక్షల సంవత్సరాలు ఈ లోకములోనికి ఆదాము రాక పూర్వం మానవ జాతి ఉన్నది. అయితే వారి కుటుంబ వ్యవస్థ వారు తెలియదు, భార్యాభర్తల విషయం తెలియదు, అమాయకత్వ అజ్ఞానం, వారికి లౌకిక జ్ఞానం తెలియని పరిస్థితున్నారు. జంతువుల వాళ్ళు ఉంటా ఉన్నారు, సంపర్కం జరుగుతూ ఉంది, పిల్లలు కంటా ఉన్నారు, పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఆ పిల్ల పెళ్లి చేసుకుంటా ఉన్నారు. ప్రకృతి సంబంధ మానవ జీవితం అట్లా ఉంటుంది. ఇట్లా కొన్ని సంవత్సరాలు జరిగిపోయేసరికి ఆ తర్వాత పరలోకంలో సంఘటన జరిగింది. కొన్ని లక్షల సంవత్సరాల తరువాత పరలోక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమిటంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు. ఇది ఎక్కడుండేదన్నమాట? ఆకాశంలో ఉండేది, దేవుని దగ్గర ఉండేది. దేవుని దూతల్లో ప్రధాన దూత అంటాం. తేజో నక్షత్రము, వేకువ చుక్క, అదా లూసిఫర్ అని దానికి పేర్లు అన్నమాట. పరలోకంలో భూలోకల స్థితి ఉంటుండగా, ప్రకృతి బాగా ఉంటుండగా, దేవుడు చేసిన 6 దినాల్లో మంచి చేసి మంచి జరుగుతుండగా, పరలోకంలో 1,00,000 సంవత్సరాల తర్వాత ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఆ దేవుని యొక్క దూతలో ఒక దూత తన ఆత్మే కదా, అది ఆ దూత కూడా శరీరం లేదు దానికి, ఆత్మలో ఏమనుకుందంటే, నేను దేవుని సింహాసనం కంటే కొంచెం హెచ్చించుకుంటాను అనుకుంది. హల్లెలూయా. కొంచెం అంటే గర్వం వచ్చింది దానికి. గర్వం వచ్చారు వెంటనే దేవుని ఆత్మ తెలుసుకొని, ఈ భూలోకం ఇక్కడ ఉంటారు కౌకరించే తలంపుతో దాని వెంటనే ఏంటంటే పైనుండి కిందకి పడద్రోయిగా, దాంతోపాటు దాని స్వభావం కలిగిన వారు కూడా పడద్రోయబడ్డారు. పడద్రోయబడిన తర్వాత కొన్ని ఏమో ఆ యొక్క పడద్రోయబడిన దూతల్లో కొన్ని దూతలేమో మధ్యాకాశంలో ఆగిపోయాయి. మధ్యాకాశంలో ఎఫెసీ పత్రిక మాట సెలవిస్తుంది అన్నమాట. ఏంటంటే, మీరు పోరాడినది శరీరంతో కాదు కానీ ఆకాశ మండలంలో సంచరించు దురాత్మ సమూహంతో పోరాడు వాక్యం చాలేస్తుంది. కొన్ని దూతల సమూహం ఆకాశ మండలంలో ఆగిపోయాయి, కొన్ని దూతల సమూహం భూమి మీదకి వచ్చి పడ్డాయి. ఈ పడిన వాటిలో నేను దేవుని సింహాసనం కంటే హెచ్చించుకున్నాక ఆ దూత కూడా భూమి మీద ఆగిపోయింది. ఆ తరువాత కొన్నేమో భూమి మీద మధ్యాకాశలాక పాతాల్లోనికి వెళ్ళిపోయాయి. 3 భాగాలు విభజించబడ్డాయి. ఆ దూతల సమూహం, పడగొట్టబడిన దూతల సమూహం, దేవుని యొక్క సింహాసనం పడగొట్టబడిన దూతల సమూహం 3 భాగాలు విభజింపబడి, మొదటి భాగం మధ్యాకాశంలో ఆగిపోయాయి, 2వ భాగం భూమి మీదకి వచ్చేసాయి, 3వ భాగం కిందకి వెళ్ళిపోయాయి, పాతాళానికి వెళ్ళిపోయాయి. చూశారండి? ఇప్పుడు భూమి మీద పడగొట్టబడిన ఆ యొక్క గర్వించిన నా సింహాసనగా అనుకున్న పరలోకం అనుకున్న ఆ దూత, పడగొట్టబడిన దూత భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చేసరికి దాని చెడ్డ ఆలోచన ఏం చేసిన ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. 2:13. సింహాసనం స్థలములో ఎక్కడ అన్నమాట? సంఘం పేరు ఏం పేరు అన్నమాట? పెర్గామ సంఘం. అవునా కదండి? సంఘం ఎక్కడుందన్నమాట? భూమి మీద ఉంది. సంఘం ఎక్కడుంది? భూమి మీద ఉంది. సంఘం ఎక్కడుంది? 7 సంఘాలు ఒక సంఘం, పెర్గామ సంఘం. ఈ పెర్గ సంఘం ఎక్కడుందన్నమాట? ఆసియా ఖండంలో భూమి మీద ఉంది.
ఈ భూమి మీద ఉన్న సమయంలో ఆ పెర్గమ సంఘానికి వచ్చి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే యోహానుతో, ఇదిగో సంఘస్థులారా లేక సంగమా, మీరు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉన్నావు. అంటే భూమి మీద ఏం వేసుకుందన్నమాట? పడగొట్టబడిన సాతాను సింహాసనం. ఏం చెప్పనమాట? సింహాసనం. దేవుని సింహాసనం ఎక్కడా? ఆకాశం. అవును కదండి? ఆకాశం సింహాసనం అన్నాడు. మరి పడగొట్టబడిన ఆ యొక్క లూసిఫర్ దోత భూమి మీద పడగొట్టబడేసరికి ఇక్కడ ఏం వేసినామట? సాతాను సింహాసనం వేసుకుంది. సాతాను సింహాసనం వేసుకుంది. సాతాను సింహాసనం వేసుకున్న తరువాత ఈ యొక్క సాతాను సింహాసనం వేసుకున్న తరువాత మరి భూమి మీద ఉన్న మనుషుల హృదయం ఎట్లుందన్నమాట? ఖాళీగా ఉంది. ఎవరు చెప్పనమాట? జంతువుల యొక్క దేహం ఎట్లుందన్నమాట? ఖాళీగా ఉంది. దాని ఆలోచన చేసింది, ఇప్పుడు నేను దేవుని చేత సృష్టించబడిన తన పోలి చొప్పున మానవుని పోలిక చెడగొట్టాలని, మానవ జీవితం పాడు చేయాలని మంచిదా తీసే ఉద్దేశంతో ఖాళీగా ఉన్న యొక్క దేహంలోనికి సింహాసనం వేసుకున్న ఆ దురాత్మ యొక్క ఆత్మ ఈ మనిషిలో ప్రవేశించింది. చూపిస్తాం. మత్తయి సువార్త 14 అధ్యాయం 12 వచ్చును. 12 అధ్యాయం 43 వచ్చును. 12:43 మత్తయి సువార్త 12:43. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి. ఇప్పుడు ఆ ఇల్లు అట్టుందన్నమాట. ఖాళీగా ఉందా లేకపోతే ఏమన్నా ఫిల్ఫుల్ అయిందా? లేదు, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న మనిషిని ఈ పడగొట్టబడిన దురాత్మ చూసి, ఎట్టాగు దేవుని ఆత్మ లేదు ఆ మనిషిలో కాబట్టి హృదయం మనిషి ఖాళీగా ఉంది దేహం అనే ఉద్దేశంతో మనిషి యొక్క దేహంలో దురాత్మ ప్రవేశించింది. దురాత్మ 3 సమూయేలు గ్రంథం 18 అధ్యాయం దేవుని వాక్యం చదువుకుందాం. 3 సమూయేలు గ్రంథం 18 అధ్యాయం దేవుని వాక్యం చదువుకుందాం. దావీదు 3 సమూయేలు 10 వచ్చును. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో దావీదు మునుపటిలాగున వీణ చేతి పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా 12 వచ్చును. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి, అంటే యెహోవా ఆత్మ సౌలులోంచి వెళ్ళిపోయింది. సౌలులో నుంచి అంటే సౌలు దేహం ఇప్పుడు ఏమైందన్నమాట? ఖాళీ అయిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి అంటే దురాత్మ దేం కోరుకుంటుందంటే ఖాళీగా ఉన్న మనిషి దేహాన్ని దురాత్మ తప్పనిసరిగా కోరుకుంటుంది. తప్పనిసరిగా ఒక ఇల్లు కొత్తగా కట్టుకున్నాం, మంచిగా సున్నాలు వేసాం, మంచి చేసాం, నా డోర్స్ పెట్టి అన్నీ పెట్టేశాం. హఠాత్తుగా మనకి వేరే దేశం వెళ్ళాల్సి వచ్చింది. ఇల్లు కట్టుకుందాం, మనమే ఉంటానికి కట్టుకున్నాం. పరిస్థితులు మారిపోయాయి. ఇంటి తాళం వేసాం, ఇంట్లో ఎవరు లేరు. వేరే దేశానికి వెళ్ళిపోయాం, ఆ ఇంట్లో ఎవరు ఉండలేదు, ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్న ఇంట్లోకి ఏమి వెళ్ళకుండా ఉంటాయా? దోమలు వెళ్ళవా? సీమలు వెళ్ళవా? చెప్పరండమ్మా. పురుగులు వెళ్ళవా? కప్పలు వెళ్ళవా? తేలు వెళ్ళవా? మండ్రకపులు వెళ్ళవా? దాంట్లో చేరవలసిన అన్నీ చేరుతాయి. అయినా మంచియా? కాదు. తాళం వేస్తుంది, లోనికి వెళ్ళే అవకాశం మనుషులు లేదు. విదేశాలకు వెళ్ళిపోయారు. 2 సంవత్సరాల తర్వాత వచ్చారు. ఇంటి పరిస్థితి ఎట్లా తెలుసా? చాలా ఘోరంగా ఉందండి. హల్లెలూయా. చాలా ఘోరంగా. మంచి ఆలోచన ఇల్లే, మంచి కట్టుకున్న ఇల్లే, కానీ ఇంట్లో లేరన్నమాట. కట్టుకున్నవారు లేరు. దేవుడు మనిషిని కలిగాడు, కానీ ఆ దేహంలో, మనిషి దేహంలో దేవునాత్మ లేదు గనుక తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలకి పడగొట్టబడిన దురాత్మ భూమి మీద పడిపోయి సింహాసనం వేసుకొని ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుంటే ఖాళీగా ఉన్న మనిషి హృదయాన్ని కోరుకొని లోన ప్రవేశించింది. లోన నేచురల్ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నో ఎనీ స్పిరిట్. ఒక ఆత్మ కూడా లేదు, ఏ ఆత్మ లేదు. అర్థమవుతుందండి? దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనవి చేస్తున్నాను. చాలామంది అనుకుంటారు
ఆదామే మొదటి మనిషి అని. ఆదాము కంటే ఉన్నారు మనుషులు, ఆదాము కంటే మనుషులు ఉన్నారు. దేశాలు ఉన్నాయండి. అసూరు దేశం ఎప్పుడుంది? ఆదాము ముందే. కూసు దేశం ఎప్పుడుంది? ఆదాము ముందే. హవేల దేశం ఎప్పుడుంది? ఆదాము ముందే. నోద్ దేశం ఎప్పుడుంది? ఆదాము ముందే. ఉన్నారు, మనుషులు ఉన్నారు. అర్థమవుతుందండి. ఎలాంటి మనుషులు అంటే ఆత్మలేని మనుషులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఆత్మలేని మనుషులు ఉన్నారు. వారి యొక్క ఆత్మలేని పరిస్థితిలో పడగొట్టబడిన లూసిఫర్ సింహాసనం వేసుకొని ఖాళీగా ఉన్న దేహాన్ని, మనిషిని ఆక్రమించింది కనుక మనిషి ఇప్పుడు ఏమైపోయారంటే దురాత్మ కలిగిన మనిషిగా మారిపోయాడు. దురాత్మ కలిగిన మనిషిగా. దానివల్ల ఏమైందంటే ప్రకృతి అంతా చెడిపోయింది. ప్రకృతి అంతా చెడిపోయింది. ప్రకృతి చెడిపోయింది. ఏసా ఎప్పుడైతే దురాత్మ సింహాసనం వేసుకొని మనుషులలో ప్రవేశించిందో ఈ మనిషిలో ఇప్పుడు ఆధిపత్యం పోరు ఏర్పడింది. ఆధిపత్యం పోరు ఏర్పడింది. ఆధిపత్యం పోరు ఏర్పడినప్పటి నుంచి దేశాలు ఏర్పడ్డాయి. దేశాలు. ఏ మంచోడు అన్న ఈ రాజ్యాన్ని పరిపాలన చేయగలడా? నీతిమంతు చేయగలడా అండి? న్యాయకర్త చేయగలడా? ఈ రాజ్య పరిపాలన చేయాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. నెంబర్ 1, డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే రాజ్య పరిపాలన చేస్తారు ఈ భూలోకంలో, ఏ రాజ్యమైనా సరే. 2, అబద్ధాలు ఉండాలి. నేను చెప్పనమాట. లేకపోతే రాజ్య పరిపాలన చేయలేం. మోసం ఉండాలి. అర్థమవుతుందండి. డబ్బు ఉండాలి, అబద్ధాలు ఉండాలి, మోసం ఉండాలి. వాళ్ళు ఈ రాజ్య పరిపాలన బాగా చేస్తారు. నీతిమంతి రాజ్యాన్ని పరిపాలన చేయలేడు. సాతాను ఎప్పుడైతే మనిషిలో ప్రవేశించిందో ఆ మనిషి ఆధిపత్యాన్ని కోరుకున్నాడు. అప్పుడు రాజ్యాలు ఏర్పడ్డాయి. దేవుడు 6020 సంవత్సరాల క్రితం భూమి మీద చూసేసరికి భూమి మీద మంచి కనబడతల్లా. మంచి కనపడే. అయ్యో, నేను 6 దినాలు సృష్టి మొత్తం మంచి చేశాను, లోపం లేక చేశాను, నా యొక్క పోలిక మనుషులు ఇచ్చాను, మనిషి పోలిక పోయింది, దైవ సభ వచ్చింది, ఈ మనిషి హృదయాన్ని సాతాను ఆక్రమించింది, ఈ రాజ్యాలు ఏర్పాటు చేసింది. ఇలాంటి రాజ్యాన్ని ఇదిగో మరలా మార్పు చేయాలని, రీకన్స్ట్రక్ట్ చేయాలని దేవుని ఉద్దేశం అయ్యింది 6020 సంవత్సరాల క్రితం. 6020 సంవత్సరాల క్రితం. అప్పుడు దేవుడు మళ్ళా భూమి మీదకి వచ్చి అదో తూర్పున ఒక ఏదైనా తోట వేసి, తోటలో చెట్లు పెట్టి, నది పెట్టి, బంగారం పెట్టి, తర్వాత మనిషిని తయారు చేశాడు. హల్లెలూయా. ఆయన పేరు ఆదాం. ఆయన పేరు అన్నమాట ఆదాం. ఈ మనిషిని తయారు చేసి బొమ్మల పడిపడేమీ లేదు. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, మొదటనే సృష్టించిన సృష్టిని సాతాను యొక్క పాడు చేసింది కనుక ఇప్పుడు నేను మళ్ళా కలుగజేసి మనిషి మాత్రం ఆత్మ లేకుండా ఉండొద్దు అని నేల మట్టితో తీసి జగడమనుని బొమ్మ చేసి ఇప్పుడు ఆ యొక్క మనిషిలో జీవవాయువును ఓదగా నారుడు ఇప్పుడు ఆదాము అన్నమాట ఆత్మ కలిగిన మనిషి. హల్లెలూయా. ఆదాము చెప్పనమాట ఆత్మ కలిగిన మనిషి. ఆత్మ కలిగిన మనిషి 6020 సంవత్సరాల క్రితం పుట్టాడు ఇక్కడ ఏదైనా తోటలో. ఇప్పుడు ఆత్మ కలిగిన మనిషి ఏమో ఏదంతో ప్రత్యేకంగా ఉన్నాడు. దురాత్మ సమూహం ఏమో రాజ్యాలు ఏర్పడ్డాయి, పాడైపోయింది ఈ యొక్క ప్రపంచం. మళ్ళీ దీన్ని బాగు చేయని ఉద్దేశంతో ఒక్కడి వలన కావటంలా. ఒక్కడి వలన ఉత్పత్తి లేదుగా, ఆత్మీయులు పుట్టలేదుగా, భార్య లేదుగా, పిల్లలు లేరుగా. భార్య పిల్లలతో అధికమైతే దురాత్మ జయించవచ్చు. ఎవలేని పరిస్థితిలో మా దేవుడు తలంచి ఇదిగో నాడు ఒంటరిగా ఉంటాం మంచిదిగా ఉద్దేశంతో దేవుడు మళ్ళా ఆదాముని నిద్రపుచ్చి గాఢ నిద్ర కలజేసి ఆ నిద్రలో పక్కటెము తీసి ఆ ఎముక ద్వారా స్త్రీని చేసి ఆ ఆదాములకు వచ్చింది కనుక ఆ స్త్రీని చేయగా ఆదాముల ఆత్మ ఆమెలకు రాగా ఇప్పుడు ఏమి కూడా ఆత్మీయురాలుగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఎవరంటే ఆత్మీయులు. చెప్పనమాట. అందుకే ఆత్మ సంబంధం మొదట కలిగినది కాదు, ప్రకృతి మొదట కలిగినది.
ప్రకృతి మొత్తం సాతాను చెడగొట్టింది భూమి మీద సింహాసనం వేసుకొని. మళ్ళీ ఆత్మీయ విధానంలో కుమారుని భూలోకంలో పంపించి ఆయన ద్వారా దేవుని యొక్క పరిశుద్ధి లోకం చూసిన ఉద్దేశంతో దేవుని ప్రణాళిక కనుక ఆత్మీయుడైన ఆదామును దేవుడు సృష్టించి అలా జీవానుమతి ఆ జీవాత్మ చేసి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత భార్యనిచ్చిన తర్వాత భార్య ఇద్దరు కలిసి ఆత్మీయులుగా చాలా సంవత్సరం బతికారండి. నాకు తెలిసిన 900 సంవత్సరాల పైనే బతికారు. ఏ పాపం లేకుండా, సుమారుగా ఏ పాపం లేకుండా భార్య భర్తలో. అర్థమవుతుందండి. ఆ తరువాత ఆ ప్రకృతిలో ఉన్న దురాత్మ ఈ తోటను చూస్తూ వీళ్ళని ఎట్ట చూడకు చాలా ప్రయత్నం చేయగా ఆదాం పడిపోలేదంటండి. తిమోతి పత్రిక రాసిద్ది ఆ మాట. ఆదాం భ్రమపట్టబడలేదులే కానీ స్త్రీ మాత్రం మోసపోయిందంట. ఇప్పుడు దురాత్మ వల్ల ఎవరు ప్రవేశించిన అన్నమాట? జంతువుకి ఆత్మ ఉందా? అందుకే 3వ అధ్యాయం ఉండదన్నమాట ఆది కాండంలో. భూ జంతువులన్నిటిలో సర్పము, అది జంతువు అన్నారు. దాన్ని ఏమన్నమాట? జంతువులు యుక్తి గల సర్పం అని ఉందన్నమాట. అంటే అప్పుడు సాతాను ఆత్మ ఎవరిలో ప్రవేశించన్నమాట? జంతువులో ప్రవేశించి ఆ జంతువు ద్వారా లోనుకొచ్చి అది మానవలే మాట్లాడిందండి. మానవలే మాట్లాడింది. అవ్వని పిలిచింది. జంతువులు మాట్లాడినా చూస్తున్నాం. ఒకటి బిలాముతో జంతువుమే మాట్లాడింది, అవ్వతో సర్పమే మాట్లాడింది. ఈ సర్పం మాట్లాడిన స్వరం ఏంటి? బిలాంతో మాట్లాడిన స్వరం ఏంటంటే బిలాంతో గాడిద మాట్లాడితే అది దేవునాత్మ కలిగిన గాడిద. ఈ సర్పం అవత మాట్లాడింది దురాత్మ కలిగిన సర్పం జంతువు. ఆ జంతువు మాట్లాడితే మాకు అర్థం చేసుకోకుండా అమాయకంగా ఏం చేసినట్టే ఆయన చెప్పినట్లుగా పొండు తింది. తాను తీసుకొచ్చి మన భర్త పెట్టింది. వీళ్ళు ఏం చేసిన ఆత్మీయులైన వీరు శరీర సంబంధులుగా మారిపోయారు. శరీర సంబంధులుగా ఫస్ట్ స్టెప్ నేచురల్ హ్యూమన్ బీయింగ్. సెకండ్ స్టెప్ స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ హ్యూమన్ బీయింగ్, ఆత్మ సంబంధం మనిషి ఆదాం. తర్వాత ఫిజికల్ హ్యూమన్ బీయింగ్గా ఆదాం మారిపోయాడు. మొత్తం మన ప్రకృతి ఏమైతే చెప్పనమాట మళ్ళా చెడిపోయింది. మళ్ళా అయితే ఆత్మ సంబంధ కుమారుని చచ్చిపోని దేవుడు ఇష్టపడలేదు కానీ శిక్ష వేసి తోట నుంచి బయట పంపించాడు. తోట నుంచి చంపేతి భూమి మీద ఆత్మీయులు ఉండరుక. తన కుమారుడు గనుక ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన పిల్లలు తప్పు చేస్తే చచ్చిపోంటారు, చంపేస్తారా? వాతలు పెడతారు, దెబ్బలు కొడతారు, అన్నం పెట్టరు. కానీ వాడు చచ్చిపోవడం వీళ్ళకి ఇష్టం ఉండదు. వాడు చచ్చిపోవటం ఆదాము విషయంలో దేవుడు అదే చేశాడు. నా కుమారుడు లూకా సువార్త 3వ అధ్యాయం దేవుని వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలోంచి. లూకా సువార్త 3వ అధ్యాయం ఆఖరువచనం. కేయినాను ఎనోషుకును, ఎనోషా షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము ఎవరు చెప్పనమాట? ఇక్కడ వచ్చింది ఆ మాట. ఆదాము ఊరు అని చెప్పండి, దేవుని. మరి ప్రకృతి మనుషులు అన్నాడు దేవుని కుమారుడని, కానీ వాళ్ళు దేవుని వారే, వాళ్ళు కూడా దేవుని వారే. వారి గురించి అంతకు తెలియదు. ఇక్కడ రాయబడమంటే లూకా సువార్త 3వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడైన ఆదాము ద్వారా వచ్చిన శరీర సంబంధమైన మనుషులిద్దరున్నారు. కయ్యూను, హేబేలు. కయ్యూనేమో దేశదమరైపోయాడు, హేబేలేమో చంపబడ్డాడు, పిల్లలు లేరు. 4వ అధ్యాయం ఆఖరి భాగం వచ్చేసరికి మళ్ళీ ఆత్మ సంబంధమైన కుమారుడైన దేవుని కుమారుడైన ఆదామునకు మరో కుమారుడు ఇచ్చాడు. ఆయన పేరు షేతు. హల్లెలూయా. ఆయన పేరు ఏమాట? షేతు ద్వారా వచ్చిందామో ఆత్మీయులు, షేతు ద్వారా వచ్చినామో ఆత్మీయులు. అర్థమవుతుందండి. ఇక ప్రకృతి ద్వారా వచ్చినామో శరీర సంబంధులు. 2 జనాంగ భూమి మీద నడుస్తున్నారు. హల్లెలూయా. అర్థం చేసి దేవుని బిడ్డలారా, షేతు ఆదామునకు పుట్టాను. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ప్రపంచంలో ఇంతవరకు నా కుమారుడన్న మనుషులు ఇద్దరు. ఒక ఆయన ఆదాము, రెండోది మన ప్రభువు యేసు క్రీస్తు.
ఎప్పుడైతే యేసు బాప్తిసం పొందాడో వెంటనే ఆకాశం తెరవబడింది. పౌరం పరిశుద్ధాత్మ మీద దిగవచ్చి, దేవునాత్మ దిగొచ్చి సరైన పడతా ఉంది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈ నా ప్రియ. ఆదాము దేవుని కుమారుడు. ఆ తర్వాత యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన గురించి వాగ్దానం ఉంటే ఈయనే నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. ఈ నా ప్రియ. ఆదాము కుమారత్వం పోగొట్టుకున్న ఆత్మీయుడు ఉన్నాడు కనుక తన ద్వారా చేతు ద్వారా ఆత్మీయ పిల్లలు భూలోకంలో ఉన్నారు. తర్వాత ప్రకృతి సంబంధులు ఉన్నారు భూలోకంలో, శరీర సంబంధులు ఉన్నారు. భూమి మీద ఇప్పుడు 3 జనాలు నడుస్తున్నాయి. వాటి ప్రకృతి సంబంధమైన మనుషులు, రెండోదేమో శరీర సంబంధ మనుషులు, 3 ఆత్మ సంబంధమైన మనుషులు. ఆత్మ సంబంధం మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధం మొదట కలిగింది. దానికి చాలా వివరాలు ఉన్నాయి. కొరింథీ పత్రిక తీసుకున్నట్లయితే దేవుని వాక్యం చదివిస్తోంది. మనకు తెలిసేది ఏంటంటే 2 తెలుసు. ఏంటన్నమాట? శరీర సంబంధంలో ఆత్మ. 3 తెలియదు. ఇప్పుడు 3 విషయం మీకు చెప్పాను. ఈ యొక్క రాత్రి మనం దేవుని స్నానం చేస్తున్నాను. వాక్యం ముందుకు వెళ్దాము. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వారు శరీర సంబంధం మారిపోయేసరికి ఇప్పుడు శరీర సంబంధంగా ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన ఒకే ఒక కుమారుడు పుట్టాడు. ఎవరో సేతు. మరి సేతుకి అమ్మాయి ఏది? అవును కదా, చేతికి అమ్మాయి ఏది? పెళ్ళి కావాలిగా. బయట ఉన్నారే ప్రకృతి సంబంధమైన జనులు, వాళ్ళల్లో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆదాం కూతురు లేదు. ఆదాం కూతురు లేదండి. చాలామంది అనుకుంటారు ఆదాముకి ఏంటి అనుకుంటారు. ఆదాం కూతురు లేదు. ఆదాం కూతురు లేదు. మరి ఎట్లా చేసుకున్న చేతు బారిందంటే ఏదో ప్రకృతి మనుషులు ఉన్నారే వాళ్ళల్లో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. అర్థం, వాళ్ళు ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఈ సంబంధం ఆత్మ సంబంధం వెళ్ళిపోతుంది ఈ రాజ్యం, ఈ యొక్క సంతతి. ఇక ప్రకృతి సంబంధాలు అంటే తన శరీర సంబంధం అంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాక్యం చదివేస్తోంది. ఎంతైనా మొత్తుకో, ఈ భూప్రపంచం మీద ఆత్మ సంబంధుల కంటే అప్పుడు ఇప్పుడు శరీర సంబంధులు ఎక్కువ ఉంటారు. హల్లెలూయా. సేవకులు బాధపడతారు. ఏంటి దేవా ఇంత బాధపడుతున్నావు, వస్తున్నారు పోతున్నారయ్యా, ఇంత హైగారు అంటున్నారు. వస్తున్నారు పోతున్నారు అనుకుంటాం. లేదో దేవుని ఏర్పాటు కలిగిన వారు మాత్రమే ఆత్మీయులుగా ఉండగలరు. దేవుని ఏర్పాటు లేని వారు మాత్రం ఆత్మీయ ఉండడానికి అవకాశం శరీరం మారిపోతారు. గల్తీ పత్రిక రాయబడింది, గల్తీలారా అవివేకులారా ఇంత త్వరగా మీరు మారిపోయారంట అన్నాడు పౌలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనం చేసి దేవుని దాస మనం చేస్తున్నాను. ఆత్మ సంబంధ ఆదాము ఆత్మ విషయంలో పొరపాటు చేసి దేవుని ఆజ్ఞ అతిక్రమించి తర్వాత తినవద్ద పండు తిని శరీరం మారిపోయాడు కనుక శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం దేవుని వల్ల కలిగిన కాదు. ఎవరి ద్వారా అంటే సింహాసనం వేసుకుందే సాతాను ద్వారా కలిగిన అన్నమాట. సాతాను ద్వారా. నాటి కాలంలో క్రైస్తవ జనాంగమా, దేవుని పిల్లలారా, మీ జీవితంలో అప్పుడప్పుడు శరీర కోరికలు వస్తాయి, ఆశలు వస్తాయి, కోరికలు వస్తాయి. ఒక పని దేవుడి చేత అప్పించిన ఇష్టపడుతుంటారు. ఒకసారి ప్రభు కొరకు మాట ఇచ్చిన తర్వాత, జీవితాన్ని మార్చుకున్న తర్వాత, ఆత్మీయుని గుంట ఇష్టపడిన తర్వాత 100 ప్రభువా నీ కుమార్తెగానే బ్రతుకుతానయ్యా, నీ కుమారునిగానే బ్రతుకుతాను అని ఒక నిర్ణయం తీసుకొని ఆత్మీయునికి ఎవరుంటారో వారు దేవునికి ఇష్టలండి. హల్లెలూయా. వారు దేవునికి ఇష్టలు, దేవునికి ఇష్టలు వారు. 16వ కీర్తన 2వ వచనం మాట ఆలోచిస్తోంది. ఇదిగో భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు దేవునికి ఇష్టలు. ఎక్కువ మంది దేవునికి ఇష్టమైన లేరని అనుకో మాకు, కానీ దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడిని పిలుచుకున్నాడు. ఆ తర్వాత ఆత్మ సమాధి శరీర సమాధి మారిపోయిన తర్వాత దేవుని ఆత్మకు చోటు ఉందా చెప్పండి? ఇప్పుడు రాజ్యాన్ని ఎవరు పరిణించేస్తున్నమాట? సైతాన్ రాజ్యం వల్ల దాన్ని అయిపోయింది. అప్పుడు 2020 సంవత్సరం క్రితం పరలోకంలో దేవుడు అనుకున్నాడు, అయ్యో మంచి ప్రకృతి చెడగొట్టింది ఇది. అర్థమవుతుందండి? మనం దీన్ని బాగు చేయడం వల్ల ఎవరు పంపిద్దామని ఆలోచన చేసినప్పుడు దేవుని ఆత్మ అక్కడ ఉందన్నమాట. ఎక్కడన్నమాట? దేవుని రాజ్యంలో ఆత్మ ఉంది. అప్పుడు ఆ ప్రభు యొక్క ఆత్మ ఉంది కదా, తండ్రి నేను వెళ్తాను, యేసు నా తండ్రి నీ దగ్గర అంత మహిమ ఉందో, నీ దగ్గర నాకు ఎంత మహిమ ఉందో ఇప్పుడు నాకు అంత మహిమ అంట అన్నప్పుడు, వెళ్తావా కుమారుడు? వెళ్తానయ్యా. ఆ లోకం మంచి శ్రమ పడతాను, కష్టాలు పడతావా, నిందలు పడతావా, దోషం పడతావా,
వేలాడే సిలువలో మరణిస్తామంటే అన్నిటికీ ఓకే తండ్రి నీ ఆజ్ఞ అతిక్రమించను, నీ తప్పెవరు ప్రాంతించే ఉద్దేశంతో అక్కడ వాగ్దానం పొందిన యేసు ఈ లోకానికి వచ్చుటకు 2000 సంవత్సరాల క్రితం 2020 సంవత్సరాల క్రితం ఇష్టపడి వచ్చాడండి. హల్లెలూయా. అదే గల్తీలో మంచి మాట 4:4 ఏముందంటే, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, ఇది క్రిస్మస్ పండుగ కదా, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. దేవుని బిడ్డలు ఈయన వచ్చింది ఎట్లా చేస్తా, మత్తయి 1 అధ్యాయంలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించాను. పరిశుద్ధాత్మ వలన యేసేపు ఆమె చర్చలో భయపడమాకు, ఆమె గర్భం ధరించింది, వేరే పురుషునితో కాదు, పాపంతో కాదు, పరిశుద్ధాత్మ ఆమెను అలుముకొనగా దయాప్రాప్తురాలు కాగా ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కుమారుడు కంటది, నువ్వు చేర్చుకో అన్నది దేవుని దూత యోసేపుతో. నోరు మూసుకొని చేర్చుకున్న 4 మాసాలు నిండాయి. కుమారుడుగా పుట్టిన దినం క్రిస్మస్ పండుగ దినం. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ కొంచెం అనుమానం ఉంటాయి కదా మనకి, చేయొచ్చో చేయకూడదు, అదే దినం అంటారు. ఒక మంచి విషయం చూపిస్తాను మీకు. నేను చెప్తా, జాగ్రత్త వినండి. క్రిస్మస్ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది అన్న విషయం వచ్చేసరికి మీకు చూపిస్తాను. క్రిస్మస్ పండుగ ప్రారంభమైన దినం క్రీస్తు శకం 354 సంవత్సరం. అది క్రీస్తు శకం 354 సంవత్సరం. అది ఫిలోకలియన్ క్యాలెండర్ ప్రకారం, ఫిలోకలియన్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25న ప్రపంచమంతటా మొట్టమొదటిసారిగా అధికారికంగా క్రిస్మస్ పండుగను, క్రీస్తు పుట్టిన రోజును ఆచరించడం ప్రారంభించారు. హల్లెలూయా. అంతకుముందు లేదండి, అంతకుముందు అపోస్తులు లేరు అప్పటికి, అందుకే 200 సంవత్సరాల క్రితం చనిపోయారు వాళ్ళు. క్రీస్తు శకం 354 సంవత్సరంలో ఫిలోకలియన్ క్యాలెండర్ ప్రకారం క్రిస్మస్ యొక్క పండుగను ప్రపంచ క్రైస్తవులందరూ కూడా సమావేశమై ఆనాటికాల అధికారులు కూడా నిర్ణయం తీసుకొని ఆయన ఈ యొక్క చలికాలం పుట్టిన తలంపుతో డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ పండుగ ప్రారంభించారు. క్రిస్మస్ పండుగ ప్రారంభించారు. నేను తెలియక అడుగుతా, ఒక 50 సంవత్సరాల క్రితం లేకపోతే 70 సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళని అడగండి, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏమి చెబుతారు? అవునా? ఇప్పుడంటే స్కూల్స్ వచ్చినాయి, చదువులేనంటే ఏం చెప్తారు? నీ డేట్ ఆఫ్ బర్త్ ఏమని చెప్తారన్నమాట, మా నాన్న చెప్పింది వర్షాకాలం పుట్టానని. వర్షాకాలం జూనా, జూలై, ఆగస్టు ఉందా? స్కూల్కి వెళ్ళేసరికి ఎత్తు చూసి, పొడుగు చూసి, లావు చూసి ఇంత డేట్ వేసేస్తాడు అంతే. ఇప్పుడు ఏమంటావు, నీ సర్టిఫికేట్ కరెక్ట్ అనుకుంటావు, వాస్తవం కాదు. అవునా కదండి? కానీ ఇష్ట ప్రకారం అదే కొనసాగుతుంది. నేను పుట్టింది 63లో, నా డేట్ ఆఫ్ బర్త్ 65. పుట్టింది 63, డేట్ ఆఫ్ బర్త్ 17/7/65. నేను పుట్టింది 63లో. ఏది కరెక్ట్ అనుకుందాం? నేను బతుకున్నా చెప్తున్నా 63 అని, చచ్చిపోతే ఎవరు చెప్తారు? 65 అంటారు. అంతే కదండి? మన బర్త్డే మార్చేది చాలామందికి. ఆ రోజు పుట్టాడంటే అద్భుతం. వాదన ప్రతివాదం వద్దు, వాద ప్రతివాదాలు వద్దు. ఆ రోజు మనం పుట్టామా? ఇంకెంతకాలం ఉంటాం మనం? కొద్దికాలం ఉంటాం. కాబట్టి క్రీస్తు యొక్క శకం 354 సంవత్సరంలో మొట్టమొదటి క్రిస్మస్ పండుగ ప్రారంభించిన అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతూ ఉంది. పుట్టాడంటే ఏసే పుట్టాడు, పుట్టకపోతే చేయొద్దు. హల్లెలూయా. పుట్టకపోతే చేయొద్దు. ఆ మాత్రం ఏసే పుట్టుక జన్మ చేసుకోకపోతే మన క్రైస్తవత్వం వ్యర్థం అండి. హల్లెలూయా. మన క్రైస్తవత్వం వ్యర్థమే. ఈ యొక్క రాత్రి మన దేవుని దశ మనం చేస్తున్నాను. పుట్టిన యేసయ్య పరిశుద్ధుడిగా పుట్టాడు. అవును కదా? ఆత్మీయుడిగా. ఆదాము ఎట్ట పుట్టాడు? ఆత్మీయుడిగా. ఆత్మీయుడు శరీరం మారిపోయాడు. అయితే యేసు ప్రభు శరీరంగా కాకుండా ఆత్మీయంగా పుట్టిన ఆయన యొద్దకు సాతాను 40 దినాలు వచ్చింది. ప్రభువా, ఆమెను పుండు తినమంది, ఈయన రాయి రొట్టె చేసుకొని తినమంది. ఏం చెప్పనమాట? రాయి రొట్టె చేసుకొని తినయ్యా. 4వ అధ్యాయంలో ఒక సంవత్సరం మాట ఉంటుంది అన్నమాట. రొట్టె చేసుకొని తినమాట. ప్రభు అన్న కదా, సాతానా, మనిషి రొట్టె వలన బతకడు, దేవుడి నోటి నుంచి ప్రతి మాట వలన బతుకును. హల్లెలూయా. లోబడ్డాడా? శిరస మారిపోయాడా? ఎన్నో చెప్పి ఉండదు, అక్కడ రాసిపడలేదు, చాలా బోధించి ఉండదు. అన్ని మాటలు చెప్పినా ఒక్క రొట్టె కూడా తినలేదా యేసయ్య 40 దినాల్లో? జయించాడు. హల్లెలూయా. మళ్ళా అనుకుందాం, మళ్ళా వచ్చింది. ఇదిగో నువ్వు ఒకసారి మొక్కమంది. ఎన్నిసార్లు అన్నమాట?
ఒకసారి ముక్తి రాజ్యాన్ని మొత్తం నీకు ఇస్తాను అంటుంది. దాని గురించి అధికారం అది చేసుకొని సింహాసనం వేస్తుంది కనుక దేవుడు దానికి అధికారం ఇలా అదే హెచ్చించుకుంది. అది అంటది కదా, నాకు ఒకసారి మొక్కితే రాజ్యాన్ని మొత్తం ఇచ్చేస్తా అంటది. ప్రభు అన్న దేవుడు ప్రభు అన్నాడు కదా, నేను తప్ప వేరే దేవునికి ఉండదు చెప్పాడు కదా దేవుడు, నా తండ్రి తప్ప నేను ఎవరిని ఒక్కనన్నాడు. మూడు ధూమపాంత కిందకే అర్థమవుతుందండి. 91 కీర్తనలో 14 వచనంలో ఇదిగో 10వ వచనంలో ఆయన దూత తన పాదంలో తన మార్గంలో ఆయన దూత కావులుండి రక్షించిన వాక్యం ఉంటుంది అన్నమాట. ఆయన దూకలా, ఆయన తినలా, ఆయన మొక్కలా, దేని జయించాలన్నమాట? సాతాన్ని. ఇప్పుడు యేసు ప్రభువు అన్నమాట ఆత్మీయుడు. హల్లెలూయా. ఎవరు చెప్పనమాట? ఆత్మని ఏమైనా భ్రమపరుచుకున్నాడా, పోగొట్టుకున్నాడా? అందుకని ఆత్మీయుడు కనుక, దేవుని యొక్క వాగ్దానం పొందినవాడు కనుక, ఇతను ప్రియకుమారు అనగా ఆ కుమారత్వాన్ని మరణం వరకు యేసే కాపాడుకున్నాడు కనుక ఆయనే మన రక్షకుడు. హల్లెలూయా. ఆయనే. అందుకని మత్తయి సువార్తలో 1:21 ఉందంటే ఆయన తన ప్రజలను వారి పాపం వారు రక్షించను. మార్తిమా పత్రిక 1:10 ఉందంటే ఇదిగో పాపం రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకం వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగిక యోగ్యమై ఉన్నది. అర్థమవుతుంది. యోహాను పత్రిక 1:7 ఉందంటే 1:7 ఉందంటే ఆయన వెలుగులో ఉందన్న దాని ప్రకారము మనం వెలుగు నడిచిన వల్ల మనం అన్యున సాహసం గలవారమై ఉందము. యేసు రక్తం అని ప్రతి పాపం వలన పవిత్రపరుస్తోంది. దేవుని పిల్లలారా, పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు యేసులో పాపం ఉంటే నేను నమ్మను. యేసులో పాపం ఉంటే నమ్మను. మీరు నమ్మొద్దు. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం 46 వచ్చును. యోహాను సువార్త నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? లోకం సవాలు ఇస్తున్న యేసు ప్రభు, నాలో పాపమున్నదని మీరెవడు స్థాపించను? నేను సత్యము చెప్పుచున్నాడలా. పాపముడు పరిశుద్ధుడేగా, దేవుడు పరిశుద్ధుడుగా, దేవుడు ఆత్మగా, దేవుడు ఆత్మ, దేవుడు పరిశుద్ధుడు కనుక యేసు ఆత్మ ఉన్నాడో ఆత్మ పుట్టాడు కనుక ఈయన ఆత్మీయుడు పరిశుద్ధుడు. యేసులో ఏ పాపము లేదో. హెబ్రీ పత్రిక 7:26, హెబ్రీ 7:26 పవిత్రుడను, నిర్దోషియు, నిష్కల్మషుడను, పాపుల చారక ప్రత్యేకంగా ఉన్నవాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. మనకు నేను చిన్నప్పుడు ఈ సాములు తెల్లంగిలు వేసుకుంటే ఆ చూసి అనుకునేవాడిని యేసు తెల్లవాళ్ళు దేవుడు అనుకునేవాడిని. ఎవరు దేవుడు అన్నమాట? వాళ్ళు అంగిలు వేసి వచ్చేవాళ్ళమ్మ. మేము చిన్న పిల్లప్పుడు వాళ్ళని చూసి అనుకుని తెల్లవాళ్ళు దేవుడు అనుకునేవాడిని. నాకు బైబిల్ లేదు అసలుకి, కొత్త నిబంధన పాత నిబంధన ఏమీ లేదు. చిన్నవి 3-4 తరగతి చదివేటప్పుడు తెల్లవాళ్ళు దేవుడు అనుకునేవాడిని. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత కొంతమంది ఏమన్నారంటే యేసు అమెరికాలో దేవుడు అన్నారు. ఎవరు దేవుడు అని చెప్పనమాట? నేను అట్టే అనుకున్నా, యేసు అమెరికా దేవుడు అనుకున్నా. చాలా పొరపాటు ఆలోచన చేశా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ భ్రమలో ఉన్నవారు మనం చేస్తున్నాను, యేసు అమెరికాలో పుట్టలా, అమెరికాలో తెల్లోల మధ్య పుట్టలా అంటే ఎవరన్నమాట? ఇంగ్లాండ్ వాళ్ళు. అవును కదండి. యేసు పుట్టింది బెత్లెహేము గ్రామం. యేసు పెరిగింది గలిలయ ప్రాంతం, నజరేతు. పెరిగిందేమో నజరేతు, పుట్టిందేమో బెత్లెహేము. ఆ దేశం ఇశ్రాయేలు దేశం. యేసు పుట్టిందేమో ఆ దేశం. అయితే నాకు చెప్పిన మాటలేమో యేసు తెల్ల దేవుడు అంటే నమ్మాను, తర్వాత అమెరికా దేవుడు నమ్మాను. మరి మన దేవుడు ఎవరు? మన నల్లవారు కూడా ఒక దేవుడు ఉండాలిగా. ఆ దేవుడు నాకు చెప్పలా. తర్వాత కొంచెం 6-7 తరగతి వచ్చినప్పుడు ఎవరో మీలాంటి వాళ్ళు మహానుభావులు కొత్తనే మా బైబిల్ ఇచ్చారు నాకు, చిన్న పుస్తకం ఇచ్చేసరికి దాన్ని చూసుకొని మత్తయి మొదలేసి చదవటం మొదలేసా. చదువుతూ అపోస్తుల కార్యం దగ్గరికి వచ్చా. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో మంచి మాట దాన్ని గురించి ఏముందంటే, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 36 వచ్చును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ కొందరికా యేసుక్రీస్తు. ఆ మాట నా హృదయం పట్టుకుందండి. హల్లెలూయా. ఆ మాట నా హృదయం ఇప్పుడు దాకా నేను విన్నా మాట్లాడిన యేసు తెల్లవాళ్ళ దేవుడు నమ్మాను చెప్పారు కనుక, యేసు అమెరికా దేవుడు నమ్మాను చెప్పారు కనుక, తర్వాత స్వహతాగా ఈ కొత్త నియమం చదవటం ప్రారంభించాను. మత్తయి సువార్త చదివాను, అదే ప్రకారం మార్కు సువార్త చదివాను,
లూకా సువార్త చదివాను, యోహాను సువార్త చదివాను, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం చదువుతుండగా 10:37 ఉందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. దేశం ఉందా, గోత్రం ఉందా, ప్రాంతం ఉందా, నల్లలనుందా, తెల్లలుందా, స్త్రీలకనుందా, పురుషులకనుందా, యేసుక్రీస్తు అందరూ ప్రభు అండి. ఎందుకు తెలుసా? మనం అందరం కూడా పాపం చేసి పుట్టాం కనుక, పాపంలో ఉండి పుట్టాం కనుక ఆయన తన ప్రజలను వారి పాపం రక్షించేవాడు. ఆయన లోకానికి వచ్చిన జన్మదినం క్రిస్మస్ పర్వదినం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ, ఒక కులానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక తెగ కాదు, ఒక గోత్రానికి కాదులే, కానీ యేసుక్రీస్తు అందరూ ప్రభు అన్న మాట నా హృదయం నాటుకునేసరికి అప్పుడు ఇంకా బలంగా వీళ్ళు చెప్పినంత అబద్ధమని నాకు అర్థమైపోయింది. అబద్ధాలు నమ్మొద్దు. అబద్ధాలు. యేసుక్రీస్తు అమెరికా దేవుడు కాదు, అమెరికాలో పుట్టలేదు. చదువుకోండి వాక్యాన్ని. యేసు తెల్లవాళ్ళ దేవుడు కాదు, తెల్లవాళ్ళ దేశంలో పుట్టలేదు యేసయ్య. ఆయన పుట్టిన బెత్లెహేం, పెరిగిందేమో నజరేతు. అర్థమవుతుందండి? పరిసర్య, సమరయ, నజరేతు, బెత్లెహేం, యోదయ, సమరయ, గల్లీ ప్రాంతం పరిసర చేశాడు. యేసును గురించి అనుమానం ఏం పెట్టుకోవద్దు. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా పెరిగాడు, పరిశుద్ధుడిగా రక్తం చిందించాడు. మన కొరకు పరలోకమైన అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాడు. అనుమానం ఉంటే ప్రభు దగ్గర ప్రార్థనపూర్వక తెలుసుకోండి తప్ప మీరు ఆళ్ళ దగ్గరికి వెళ్ళి అనుమానం పెట్టుకోవడం మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ఆత్మీయుడే తప్ప శరీర సంబంధం మాత్రం కానీ. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు మనమేం అవ్వాలి? ఆత్మీయులుగా ఉండాలా, శరీర సంబంధంగా ఉండాలా? పక్కన జామ తోట ఉందనుకుంటగా, చెప్పరండి అమ్మా, అది మంద కాదు. ఎవరిది? ఎవరో మన జామ తోట. మన కన్ను దాని మీద పడింది, నోరు ఓడుతుంది, మనసు అంటుంది 4 కాయలు కోసుకుంటుంది. 4 కాయలు ఎట్ట మారిపోతున్నావు క్రైస్తవులు? శరీర సంబంధం మారిపోతున్నావు. అవునా కదండి? ఎవరు స్వతలు అనుకుంటున్నావు? క్రైస్తవులారా, నీ జీవితం చాలా విలువైంది. ఆ విషయం మర్చిపోవద్దు. యేసయ్య పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడాత్మ పరిశుద్ధమైంది. మనం కూడా ప్రభు నమ్ముకున్న వారు ధన్యులని మనం చేసిన. మీరు సిగ్గుపడద్దు, భయపడద్దు, ఆనందం చెందొద్దు. యేసు ఆత్మీయుడే తప్ప శరీర సంబంధం మాత్రం కానీ కాదు. మన బ్రతుకు దినంలో శారీరకంగా పుట్టాము. యోహాను 1:12 చెప్పినట్లుగా, ఇదిగో శరీరక్త మాంసం పంచుకొని పుట్టిన మనం, ఇది ఆత్మ ద్వారా దేవుని ద్వారా పుట్టిన మనం దేవుని పిల్లగానే బతుకుని చాలా మంది మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఈయన నా ప్రియకుమారుడు యేసయ్య. మన బాప్తిసం పొందిన వెంటనే మారుమనసు పొంది ప్రభు నమ్ముకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ నీళ్ళలో బయటకు వచ్చి దేవుని దూతలు ఎదుట దేవుడు సంతోషిస్తున్నాడు. ఇదిగో రండి దూతలా రండి. భూలోకంలో మన రాజ్యాన్ని విస్తరింపజేయడానికి ఒక శిశువు జన్మించాడు. హల్లెలూయా. ఒక శిశువు ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించింది యేసయ్య. దేవుని రాజ్యాన్ని స్థాపించింది యేసయ్య. ఆ పని 12 మందికి అప్పచెప్పింది యేసయ్య. 12 మంది దాన్ని విస్తరింపజేసి 5,000 మంది బాప్తిసం ఇచ్చారు. 3 బాప్తిసం ఇచ్చారు. విస్తరింపజేశారు శిష్యులు. 12,000 మంది, వేల మంది, లక్షలు తయారారు. ఇప్పుడు ఆ సంతతే దేవుని సంతతి కనుక, ఆ సంతతిలో మనం చేరాం కనుక మనం చాలా ధనులు మనం చేస్తున్నా. అందుకే పేతురు అంటాడు, క్రైస్తవుడు అయినందుకు నువ్వు భయపడి సిగ్గుపడొద్దు, ఆ పేరుని బట్టి మనం సంతోషించాలంట. హల్లెలూయా. ఆ పేరుని బట్టి నేను చాలా సంతోషం కలిగి ఉంటాను. ఎందుకో తెలుసా? ఆ పుట్టకలో పుడతమే నాకు ఇచ్చిన దేవుడు భాగ్యం. మీలో కొంతమంది సాక్ష్యం చెప్పే సహోదరి మారారు ఇప్పుడు. అవునా కదండి? వారు కొంత సమయం పట్టింది. దేవుని పిల్లారా, ఈ ప్రకారం తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రకృతి సమయ మనుషులు భూమి మీద ఉన్నారండి. అడవి ప్రాంతంలో, మనుషులు వెళ్ళిన ప్రాంతంలో బట్టలు కట్టుకొని తెలియదు, నగరం తెలియదు. అర్థమవుతుందండి? ఉన్నారు, ప్రకృతి మనుషులు ఉన్నారు. వాళ్ళు మనకు కనపడరు. శరీర సంబంధులు ఉన్నారు. సాతాను సింహాసనం వేసుకొని కూర్చొని దానికి మొక్కేవారు, దాని ప్రభావం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. అది దేవుని సంబంధం ఉన్నారు. ఒకే నిజ రక్షకుడు ఆత్మస్వరు దేవుడు మాత్రమే తప్ప మరి దేని మొక్కన వారు ఆత్మీయులు భూమి మీద ఉన్నారు. అట్టి వారిలో నేను చేరా, అయ్యగారు చేరారు, మీరు చేరారు. మళ్ళీ శరీర సంబంధం మారిపోకూడదని మనం చేస్తున్నాం. హల్లెలూయా. మారిపోకూడదని మనం చేస్తున్నా. మరి మన హృదయం ఎప్పుడు ఖాళీ అవుతుంది అన్నమాట, ప్రార్థన లేనప్పుడు. అవునా కదండి? ప్రభువా దేవ ఈరోజు ప్రార్థన చేయాలనుకోండి, బలహీనం అయిపోతాం. ఒక వారం చేయలేదనుకోండి, ఇంకా బలహీనం అయిపోతాం. దేవుని సంబంధం కోల్పోయానుకోండి, హృదయం ఖాళీ అయిపోద్ది.
దేవుని ఆత్మ బయటపోతే సౌలు ఇడిచినట్టు విడిచిపోతుందిగా. అప్పుడు హృదయం ఖాళీ అయిపోయిన దేహాన్ని ఏం కోరుకోమట? సైతాన్ని కోరుకుంటుంది. మొదటి స్థితి కంటే కడబడి స్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అందుకని క్రైస్తవులు మనవి చేస్తున్నా, మీరు శరీర సంబంధులుగా మారిపోవద్దు. మీరు దేవుని యొక్క చిత్త ప్రకారం బట్టలు కట్టుకొని నేర్చుకున్నారు. మోసే నిబంధన ప్రకారం భార్య భర్తల సంబంధం కలిగి ఉన్నారు. అక్రమ సంబంధాలు దేవునికి ఇష్టం కాదు. తండ్రి కొడుకు అన్న సంబంధం ఉంది, తల్లి బిడ్డ సంబంధం ఉంది, భార్య సంబంధం ఉంది. దేవుని యొక్క భర్త ఇచ్చాడు, సంతోషించు. భార్య ఇచ్చాడు, సంతోషించు. అంతే తప్ప ఈ శరీర సంబంధం విషయంలో పడిపోయి సంవత్సరాల జీతం పాడు చేసుకోవద్దు. మనం చేస్తున్నాను, దేవుని సంబంధం ఉంటాను ప్రభువా. యేసయ్య నా కొరకు పుట్టావంటే 2020 సంవత్సరాల క్రితం. నువ్వు ఎట్లా పుట్టావో అట్లే పరిశుద్ధంగా ఉన్నావు, ఎట్లా పెరుగట్ట పరిశుద్ధంగా ఉన్నావు. సాక్ష్యం చెప్పా నాలో పాపం లేదని. నేను కూడా నమ్మాను కానీ నిన్ను నమ్మాను కనుక నేను కూడా నీ కుమార్తెగా, నీ కుమారునిగా, నీ యొక్క శిష్యురాలుగా, నీ యొక్క జనంగా ఉంటానని చెప్పే ఉద్దేశంతో ప్రత్యేకమ జీవితం కలిగి ఉండి, ప్రత్యేక దేవుని ఆత్మ కలిగి ఉండి, ఏకలోకంలో పరలోక సంబంధాలు బ్రతకాలని దేవుని దాస మానవ చేస్తున్నా. హల్లెలూయా. దేవుని దాసునిగా మానవ చేస్తున్నారు. అందుకనే మనిషి మారటానికి ఏం అవసరం అంటే ఆయుధాలు. ఒకటి సువార్త, ఇది ఎవరన్నమాట? సువార్త వాళ్ళు సువార్త. రెండోది పఠనం. ఏంటన్నమాట? బైబుల్ చదవాలి. మనిషి మారటానికి, పాపం విడవటానికి, శాపం పోకటానికి, దేవుని నమ్మటానికి, మానవ బాప్తి పొందడానికి మొట్టమొదటి ఏంటంటే సువార్త. రెండోది అన్నమాట పఠనం. అంటే బైబిల్ తప్పనిసరిగా పఠిస్తే మనుషులు మార్పు వస్తుంది. రెండోది దేవునితో సంబంధం. ప్రతిరోజు ప్రార్థన ఉంటే కనుక చేసిన పాపం గుర్తు వస్తాం, ఒప్పుకుంటాం, విడిచిపెడతాం, దేవుని కుమార్తె మారిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సువార్త ప్రకారం సువార్త ఉన్న మీ జీవితాల్లో ఆత్మ సంబంధులుగా ఉంటారా, శరీర సంబంధులుగా ఉంటారా? చెప్పాలి అందరూ చెప్పాలి. శరీర సంబంధులుగా ఉంటారా, ఆత్మ సంబంధులుగా ఉంటారా? ఆత్మ సంబంధులుగా ఉన్నవాడు యేసు ఆత్మ కలిగి ఉండాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 9 వచ్చును. రోమా 8:9 దేవుని వాక్యం చదువుకుందాం. రోమా 8:9 దేవుని ఆత్మ మీలో నివసించినల్లా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కానే కాదు. తర్వాత ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. దేవుని మారుమనసు పొందేవాడు క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. నేను క్రైస్తవుడు అన్న తర్వాత నీతిలో మారుమనసు పొందాలి. ఏ పాపం అయితే ఏ దోషం చేస్తానో ఒప్పుకొని విడిచిపెట్టాలి. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కానే కాదు, ఆయన వాడు కాదు. కాబట్టి క్రైస్తవులు ఉండటానికి మీరు ఇష్టపడండి. భయపడొద్దు, ఆందోళన చెందొద్దు. తప్పు చేస్తే భయపడు, నేరం చేస్తే భయపడు, దొంగతనం చేస్తే భయపడు, హత్య చేస్తే భయపడు, మోసం చేస్తే భయపడు. ఆ ప్రకారం ఏమి చేయకుండా ఒక మంచి మార్గం, దేవుని మార్గం, సత్య మార్గం, నీతి మార్గం, యథార్థ మార్గం, పరిశుద్ధ మార్గం, దయ మార్గం అనుకున్న మనం ధైర్యంగా క్రైస్తవులు ఉంటే చాలా మంది మనం చేస్తున్నాం. హల్లెలూయా. క్రీస్తు పుట్టాడు గత 2020 సంవత్సరాల క్రితం. ఆయన రెండోసారి రాబోతా ఉన్నాడు. కాబట్టి మనం యేసులో పుట్టాం కొన్ని సంవత్సరాల క్రితం. పుట్టిన మనం ఆ విశ్వాసాన్ని జన్మను కాపాడుకోవాలి. మన యొక్క జీవితంలో ఆయనే లోకం చూపించాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ కొద్ది సంవత్సరాల క్రితం మందిరం ఏర్పడిన దైవ సేవ పంపించారు. కొద్ది మంది ఇక్కడ దేవుని బిడ్డలు మారిపోయారు, పాపం విడిచారు, ప్రభులో ఉన్నారు కనుక మళ్ళా శరీర సంబంధులుగా మారిపోవద్దు. అర్థమవుతుందండి. ప్రకృతి సంబంధం వారికి న్యాయం లేదు, తీర్పు లేదు. కానీ ఆజ్ఞ వచ్చిందిగా, ఆజ్ఞ వాళ్ళకి తీర్పు వచ్చింది కనుక తీర్పులు రావద్దని మానవ చేస్తున్నా. కాబట్టి యేసుక్రీస్తు 2020 సంవత్సరాలకు జన్మించిన ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆత్మ వలన పరిశుద్ధుడిగానే పెరిగాడు, పరిశుద్ధ కార్యాలు చేశాడు, పరిశుద్ధ రక్తం చెందించాడు. నిన్ను పరిశుద్ధ కడుగుటకు ఇష్టపడ్డాడు. ఆయన పని అంతా చేశాడు, వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం భూలకు పుట్టామని ఈ తరంలో ప్రభువా నేనున్న ఈ రోజుల్లో, రేపు నాకు తెలియదు ప్రభువా, నేను రోజుల్లో నీ ఆత్మ కలిగి ఉంటాను దేవా, అదే క్రీస్తుని ఆత్మ కలిగి ఉంటాను, నేను పరిశుద్ధంగా ఉంటాను అనుకుంటే కనుక నీ వల్ల పరమ తండ్రి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. పరమ దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ప్రకృతి సంబంధం అనేది మొదట కలిగింది కనుక దానికి న్యాయం అని తెలియదు కనుక వాళ్ళు వేరు. ఆ తర్వాత ఆత్మ సంబంధ మనిషి ఆదాము గనుక దేవుని కుమారత్వాన్ని కోల్పోయాయి, శిరస మారిపోయాడు కనుక లోకంలో వెళ్ళిపోయాడు, శ్రమలు పడిపోయాడు. అలాగే శిరసమ మనిషిని మళ్ళీ మార్చడానికి యేసు ఈ లోకానికి వచ్చే ఆత్మ సంబంధంగా తన జీవితాన్ని సాక్షి కాపాడుకున్నా కనుక లోకంలో నమ్మిన వారు అనేక మంది వారి జీవితం సమర్పించుకొని, అర్థమవుతుందండి, మంచి మార్గం ఎన్నుకొని ప్రభువా నీకు కొరకు జీవితానికి ఉద్దేశంతో సాక్షి ప్రాణం కూడా పెట్టారు. అవునా కదండి? బ్రతుకుడు క్రీస్తు కొరకే, సావైతే ఎందుకు తెలుసా? ఆయన నాకు అందించిన ఆత్మ,
ఆయన ద్వారా ఆత్మ పొందుకున్నాను. ఆత్మ కొరకు నేను ఆత్మ పెడతాం ఉద్దేశంతో భక్తులు అనేక మంది, స్టెఫెను కానివ్వండి, పౌలు కానివ్వండి, పేతురు కానివ్వండి, యోహాను కానివ్వండి, యాకోబు కానివ్వండి, ఆత్మను యేసు కొరకు అర్పించారండి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో సింహాసనం మీద ఆయన ఎదుట వాళ్ళందరూ కూర్చున్నారు. ప్రకటన గ్రంథంలో ఆ మాట ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా ఈ రాత్రి మనవి చేస్తున్న దేవుని బిడ్డలారా, చెట్టు డెడికేట్ సందర్భంగా నీకు నీవే దేవుని సమర్పించుకో. నీకు నీవే డెడికేట్ చేసుకో, సమర్పించుకో. నేను చదువుకున్న రోజుల్లో చదువు పూర్తయిపోయింది, డిగ్రీ పూర్తయిపోయింది, చిన్న సేవ ఉంది. దేవుని ద్వారా మాట ఇచ్చి ప్రభు నీకోసం సేవ చేస్తానని. ఆ సమయంలో సాతాను నాకు ఒక ఆశ పెట్టింది. ఏంటంటే ఉద్యోగ ఆశ. చెప్పమాట సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఫ్రమ్ విజయవాడ బందర్ రోడ్లో ఉందన్నమాట. లెటర్ వచ్చింది, కాల్ లెటర్ జాబ్ కోసం 92 సంవత్సరంలో. ఒకవైపున ప్రార్థన కనిపిస్తుంది, రెండో జాబ్ కనిపిస్తుంది. నాకు 2 మనసులు వచ్చాయి. అప్పుడు 2 మనసులు వచ్చాయి. ఒక ఆత్మ అంటుంది, ఆమె నన్ను ఎలుపు జాబుకి అంటుంది. ఆమె నన్ను తర్వతంలో సుపాసం అంటుంది. ఇంకో ఆత్మ అంటుంది, నువ్వు మొట్టమొదటి ఏ మాట ఇచ్చావు, 7 దినాలు ఉంటాను చెప్పావుగా అంటుంది ఒక దేవుని ఆత్మ. ఇటాత్మ ఉడిచిపెట్టి ప్రార్థన ముగించి వెళ్ళిపోవడం, ఉద్యోగానికి వెళ్ళమంటుంది. ఇటువైపునేమో నువ్వే మాట ఇచ్చా అంటుంది. దేవుని పిల్లలారా, బాప్తిస్మం పొందినప్పుడు ఇచ్చిన మాట గుర్తు చేసుకో, దాన్ని మర్చిపోవద్దు. మర్చిపోతే మన లోకం కలిసిపోతాం. నా మనసు బైబిల్ పెట్టుకొని చూస్తా ఉన్నా. ఒకవైపున లెటర్ వచ్చింది, కాల్ లెటర్, జాబ్ కాల్ లెటర్ వచ్చింది. ఒకవైపున కాల్ లెటర్ చూస్తా ఉన్నా, ఒక బైబిల్ చూస్తా ఉన్నా. దేవుని ఆత్మ అంటుంది, మాట ఇచ్చావు నిలబడతావంటుంది. దురాత్మ అంటుంది, ఆమె నన్ను చెల్లిపో జాబుకు అంటుంది, సుఖపరచు అంటుంది. సుమారుగా 1-2 గంటలు ఈ రెండింటి మధ్య సతమతమైపోయా. ఆ తరువాత ఒక మంచి నిర్ణయానికి వచ్చేసా. ప్రభువా, నీకు మాట ఇచ్చిన దాని ప్రకారం, మాట ప్రకారం ఉంటానని ఉద్దేశంతో ఆ జాబ్ నిమిత్తం ఇచ్చిన ఆ కాల్ లెటర్ని 4 ముక్కలు చేశానండి. ఎన్ని ముక్కలు? మన అది ఉంటే రేపు కూడా అదే తలం పోతుందిగా. రేపు బుధవారం వచ్చింది ఆ లెటరు. రేపు 10:30కే ఇంటర్వ్యూకి వెళ్ళిపోవాలి. అది ఉంటే మళ్ళీ అదే లెటర్, అదే తలంపు వస్తుందిగా. శరీరం మారిపోతానుగా. 4 ముక్కలు చేశా. బతకట్లేదా? ఏమన్నా దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు నాకేం చేయలేదా? దేవుడు దీవించాడు. హలో చెప్పండి. దేవుడు దీవించాడు. 4 ముక్కలు చేశా. ఒకవైపు నా శరీరం చూపించింది ఆశ, దేవుని ఆత్మ బలపరిచింది. దేవుని ఆత్మ మొగ్గిచ్చాను, ఆ లెటర్ చించేశాను. పోతే పోయి జాబ్ అనుకున్నాను, సేవలో స్థిరపడ్డాను. దేవుడు దీవించాడు. హల్లెలూయా. దేవుడు దీవించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్త ప్రకాత్మీయంగా జీవిస్తున్న వారిని దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టాడు. దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టడు. ఆయన తప్పనిసరి దీవిస్తాడు. తప్పనిసరిగా దేవుడు నన్ను దీవించాడు. శారీరకంగా దీవించాడు, ఆత్మీయంగా దీవించాడు. కొన్ని సంఘాలు కట్టుతున్నాం, సేవకులు ఏర్పాటు చేశారు. అదే కొన్ని చోట్ల దేవుడు ఇచ్చిన స్థలాలు ఉన్నాయి, దేవుడు దీవించాడు. హల్లెలూయా. దేవుడు రాత్రి మనవి చేస్తున్నా, అటు ఇటు ఒగమాకండి, సీస మారిపోమాకండి, ఆత్మీయులుగా బలంగా ఉండండి. హల్లెలూయా. ప్రభువా, నీ చిత్త ప్రకారం నేను మాట ఇచ్చాను ఆనాటి బాప్తిస్మం రోజున. అప్పటి నుంచి వరకు నాన్న కొన్ని ఒడిదుడుకులు వచ్చే ప్రభా, మేము పడిపోయినామో, దిగజారిపోయినామో, ఇది కోల్పోయినామో, బలహీనాన్ని క్షమించాయా. నేను నీ సేవకు బలంగా ఉంచావు అనుకో, నేను తప్పని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. తప్పని దేవుడు దీవిస్తాడు. నీకు అనుమానం ఉంటే రావణ మానవ చేస్తున్నా. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయంగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, ఒక్క నిజరక్షణ మాకు కలిగి ఉండండి, ఆయన ఆజ్ఞ పాటించండి. దేవుని ఆత్మ పోగొట్టుకు ఆరిపోద్దు. అదే ప్రకారం ప్రభు ఇచ్చే దీవెన పొందుకోండి, ఏకలో పరలోకము జీవించండి. ఆ ప్రకారం ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్కని ప్రార్థన. కళ్ళు మూసుకొని దయచేసి. ఈ రాత్రి వేళ అటు తింటున్నావా? కొంచెం ఒడిదుడుకున్నావా? భయపడుతున్నావా? నిలక లేకున్నావా? సంఘంలో కొంచెం ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం. ప్రియ ప్రభువా, మీకు వందనాలు.